ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్. క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పుకునే బీజేపీలో అలకలు, అసంతృప్తులు రోజురోజుకు వెల్లువెత్తుతున్నాయి. వర్గ రాజకీయాలు క్యాడర్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా రామచంద్రారావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీలో సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. రామచంద్రరావు రేపు మెదక్ పర్యటన ముందు గట్టి షాక్ తగిలింది. అక్కడ కీలక నేత పంజా విజయ్ తో పాటు పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. మరోవైపు కరీంనగర్ లో ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. బండికి వ్యతిరేకంగా ఈటెల వర్గాలు సీక్రెట్ మీటింగ్ పెట్టడం క్యాడర్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. కష్టపడినా పార్టీలో గుర్తింపు లేదని పలువురు నేతలు అసంతృప్తి ఉన్నట్లు సమాచారం. తనను గుర్తించకపోయినా తమ వాళ్లను పార్టీలో గుర్తించాలని ఇటీవల సునీల్ బన్సాల్ ని కలవడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వెంకట్ లైవ్ తో అందిస్తారు. వెంకట్, మనం చూస్తూ ఉన్నాం గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు బీజేపీ పార్టీలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. అసలు పార్టీలో ఏం జరుగుతుంది అనుకోవచ్చు. మరోవైపు ఇటు కొంతమంది ఆ బీజేపీకి సంబంధించిన నేతలు కూడా గుడ్ బై చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇటు అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనుకోవచ్చు దీనికి సంబంధించి? ప్రసన్న, బీజేపీలో పదవుల పంచాయతీ తారస్థాయికే చేరుతుందని చెప్పుకోవచ్చు. అధ్యక్షకు సంబంధించిన ఎన్నిక దాదాపు ఏడాది పాటు అధ్యక్ష ఎన్నికపైన తాసారం కొనసాగుతూ వచ్చింది. ఎట్టకేలకు రామచంద్రరావుని అధ్యక్ష పదవి పైన కూర్చోబెట్టింది అధిష్టానం. ఇక ఈ అధ్యక్ష పంచాయతీ ఇప్పుడు నేతల్లో అసంతృప్తి, అసహనాలు పెద్ద మొత్తంలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు అయితే రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. అందుకు చాలా జిల్లాల్లో ఇటు ఉత్తర తెలంగాణలో బీజేపీకి బలంగా ఉన్నటువంటి ఉత్తర తెలంగాణలో ప్రధానంగా నేతల మధ్య అసంతృప్తి అయితే చాలా బలంగా వినిపిస్తుంది. అందుకు ఉదాహరణగా నిన్న కరీంనగర్లో ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ వర్గాలు మధ్యలో ఈ అసంతృప్తి అనేది బయటపడుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న ఈటెల రాజేందర్ వర్గాలంతా కూడా ఒక సీక్రెట్ సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా చాలా వార్తలు వచ్చాయి. దీని మీద ఇప్పటికే ఈటెల రాజేందర్ వర్గాలు చాలా ఏరియాలు, ఇటు దాదాపు ఉత్తర తెలంగాణ అంతా కూడా ఈటెల రాజేందర్ వర్గాలు వర్సెస్ బండి సంజయ్ వర్గాలు అనేది ఇప్పుడు బీజేపీలో అయితే హాట్గా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇటు మెదక్ జిల్లాలో కూడా ఇవాళ కీలక నేతలు, ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేయడం కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారుతున్నటువంటి రేపే మెదక్ జిల్లా పర్యటన, కొత్తగా అధ్యక్షుడు ఎన్నికైనటువంటి రామచంద్రరావు రేపు మెదక్ జిల్లా పర్యటన ఉంది. పర్యటనకు ముందు రాజీనామాలు అయితే పార్టీలో కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక రాజీనామాలే స్వాగతం పలుకుతున్నాయా నూతన అధ్యక్షుడికు అనేది కూడా పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. దాంతోపాటు రామచంద్రరావు రేపు మెదక్ జిల్లాకి వెళ్తున్నాడు. రఘునందన్ రావు, ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు రేపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏదైతే భరోసా కార్యక్రమంలో పాల్గొంటున్నారో, ఒక జిల్లా అధ్యక్షుడు అక్కడ సొంత జిల్లాకి వెళ్తున్నప్పుడు రఘునందన్ రావు మాత్రం పార్టీ ఆఫీసులో భరోసా కార్యక్రమంలో కూర్చోవడం కూడా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇట్లా పదవుల పంచాయతీ, ఎందుకంటే ఈటెల రాజేందర్ అధ్యక్షుడికి అధ్యక్ష పదవి దక్కుతుందనేది కూడా ముందు నుంచి ప్రచారం కొనసాగింది. ఈటెల రాజేందర్ ఒకవేళ అధ్యక్షుడు అయితే మొత్తం కమిటీలంతా మార్పు అవుతుంది, రాష్ట్ర కమిటీ మొత్తం కూడా చేంజ్ అవుతుంది, కొత్త కార్యవర్గం వస్తుంది అనేది కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అనూహ్యంగా ఇటు రామచంద్రరావు అధ్యక్ష పదవి మీద రావడంతో ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది కీలక నేతల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎవరికి సెలెక్టెడ్ పదవులు మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్నాయి. ఎలక్టెడ్ పదవులు అంటే అధ్యక్షుల కాడికి ఎన్నిక పూర్తి చేసుకుంది. ఇప్పుడు సెలెక్టెడ్ పదవులు రాష్ట్ర కార్యవర్గం కావచ్చు, జిల్లాల కార్యవర్గం కావచ్చు, అట్లనే గ్రామస్థాయి, భూస్థాయికి సంబంధించిన అంశాల్లో కూడా కీలకంగా ఇప్పుడు పదవుల పంచాయతీ అనేది కీలకంగా ఉంది. ఇప్పుడు కీలక నేతల వర్గాలకే పదవులు ఇవ్వాలనేది ఎవరికి వారు అధిష్టానానికి చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందులో నేపథ్యంలోనే ఈ పదవులు తమ వర్గానికి, అంటే ఈటెల రాజేందర్ కూడా కొన్ని 2 రోజుల క్రితమే సునీల్ బన్సల్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ను కలిసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తమను అధ్యక్షునిగా గుర్తించకపోయినా పర్వాలేదు, తమ వర్గాలకు కీలక పదవులు ఇవ్వండి, పార్టీలో గుర్తించండి అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. కానీ ఏదైతే పదవులకు కొత్త నేతలు ఎవరు
పనికిరారు అనే సంకేతాలు కూడా బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కొత్త నేతలకు సంబంధించిన వర్గాలన్నీ కూడా ఇప్పుడు పార్టీ పైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. గుర్తించకపోయినా పర్వాలేదు కానీ అవమానించకండి అంటూ కూడా పార్టీ శ్రేణులు ఇప్పుడు పార్టీ పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్ర బీజేపీలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్త అధ్యక్షులు రాష్ట్ర కమిటీని పూర్తిగా మార్పులు చేసే పనిలో ఉన్న నేపథ్యంలో ఎవరికి పార్టీ పదవులు దక్కుతాయి, సెలెక్టెడ్ పదవులు ఎవరికి ఇవ్వబోతున్నారు, కొత్త నేతలకే అధ్యక్ష పదవి అంటూ గత కొన్నాళ్ళుగా పేరు వినిపించింది. కానీ ఉన్న పలంగా పాత నేతకే అధ్యక్ష పదవులు ఇవ్వడంలో ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గంలో కొత్త నేతలకు కూడా కనీసం పదవులైనా అప్పచెప్తారా, పార్టీలో గుర్తిస్తారా లేదనేది కూడా కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇట్లా పార్టీల్లో అసంతృప్తి అసహనాలు తప్ప సంయమనంతో ముందుకు వెళ్ళలేకపోవడం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఇదే తంతు కొనసాగితే గనక అంటే ఉత్తర తెలంగాణలో ప్రధానంగా కీలక నేతల్లో ఎక్కువగా పట్టు ఉన్న ఉత్తర తెలంగాణలో కీలక నేతల్లో అసంతృప్తి జ్వాలలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇదే తంతు గనక కొనసాగితే బీజేపీ నుంచి కీలక వర్గాలు పార్టీకి దూరం అవుతాయనే సంకేతాలు కూడా ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నూతన అధ్యక్షుడికి అనేక సవాళ్లు ఇప్పుడు ఎదురవుతున్నటువంటి నేపథ్యాలు ఉన్నాయి. మెదకే కాదు, కరీంనగరే కాదు, ఆదిలాబాదు ఇట్లాంటి జిల్లాలో కూడా కీలక నేతలు ఎమ్మెల్యేలు కావచ్చు కీలక నేతల వర్గాలకు పదవులు అప్పచెప్పాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ శ్రేణులంతా అసంతృప్తి ఆసనంలో ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రధానంగా గ్రూపులు లేవనుకుంటూనే బండి సంజయ్ తాజాగా ఇవాళ చేసినటువంటి కామెంట్స్, పార్టీలో గ్రూపులు లేవు, మొత్తం మోదీ గ్రూపే ఉంటుందంటూ గ్రూపులు లేకపోయినా గ్రూపుల మీద స్పందించినటువంటి బండి సంజయ్ వ్యాఖ్యలు కూడా ఇవాళ పార్టీలో చర్చనీయాంశంగా మారుతున్నటువంటి నేపథ్యం ఉంది. చూడాలి దీని మీద ఈ గ్రూపుల పంచాయతీలు కావచ్చు, అసంతృప్తులు కావచ్చు, అధిష్టానం ఏ విధంగా సెట్ చేస్తుంది. ఇప్పటికే సునీల్ బన్సల్ కావచ్చు, ఇట్లా అజయ్ పాటిల్ కూడా రాష్ట్రానికి పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పంచాయతీలను ఏ విధంగా చక్కబెడుతుంది అనేది అయితే చూడాలి. ప్రసన్న, థ్యాంక్ యూ వెంకట్.